నేను ఇక్కడ ఒక ఫుల్ కప్పు జొన్నలు తీసుకున్నాను. అలాగే ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. తర్వాత మనము దీంట్లోకి నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 8 గంటల పాటు పక్కన పెట్టేసుకోండి. జొన్నలు పప్పులతో పాటుగా అటుకులను కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకే గిన్నెలోకి పోసేసుకోండి. ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని నైట్ మొత్తం కూడా ఇలా పులియ పెట్టుకోవాలి. తెల్లారిన తర్వాత చూస్తే మనకి పిండి చూడండి ఈ విధంగా బాగా పొంగుతూ వస్తుంది. అలాగే మనం దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, మనకి దోశ పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటితో దోశలు వేసి చూద్దాము ఎలా వస్తాయో. చాలా బాగా వస్తుంది. నార్మల్ పిండితో ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఏ చట్నీతో, పల్లీ చట్నీతో అయినా, టమాటా చట్నీతో అయినా, అల్లం చట్నీతో అయినా చాలా బాగుంటాయి.